నేను యా. నేను నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, అలా ఎడిట్ ఇండియా మీద క్లిక్ చేయనా? నో సార్, బ్యాక్ వెళ్ళిపోతాం కంప్లీట్ గా. సార్ నేను ఆపరేట్ చేస్తాను సార్, దట్ ఈస్ బెటర్, మోర్ ఈజీ. మీరు మంచి ఓపెన్ నేను చేస్తారా? షేర్ చేయడానికి, నేను షేర్ మీరు ఓపెన్ చేయడానికి చేస్తే ఇంకా లేదంటే. మంచిది, అవును సార్, అవును ఫాస్ట్ అయిపోతుంది. సార్. ఇదిగోండి సార్, అవును సార్, అవును. ఇదిగోండి సార్, యాక్చువల్ గా లేదు, మనం జూమ్ డైరెక్ట్ గా స్క్రీన్ కనిపించలేదు, వేరే కనిపిస్తా. స్క్రీన్ షేర్ చేసాను చూడండి సార్, రావట్లేదా? ఫేస్బుక్ కనిపిస్తుంది. ఫేస్బుక్ సార్, ఫేస్బుక్ గూగుల్ రెండిట్లో చూద్దాం. ఓకే. యాక్చువల్ గా అందరూ అనుకుంటారు కానీ 10 lakhs పొటెన్షియల్ కూడా ఉంది సార్ పర్ ఇయర్. 10 lakhs పొటెన్షియల్ ఉంటుంది. ఇట్స్ అన్టాప్డ్ మార్కెట్ అంటే ఆన్లైన్ లో. ఎస్ సార్, హైదరాబాద్ లో. ఎందుకంటే ఓవరాల్ ఇండియా వైడ్ గా చూస్తే హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు పర్ ఇయర్ 10 lakhs ప్లస్ ఉంటారు సార్. అది కూడా మనం లైవ్ లో చూద్దాం. నేను ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కూడా అడుగుతాను, అంటే నాకు ఐడియాస్ ఉన్నాయి ఎలా చేయొచ్చని. ఫస్ట్ వన్ బేసిక్స్ ఫినిష్ చేద్దాం, అంటే మీకు కూడా కొన్ని తప్పకుండా ఐడియాస్ సార్, వస్తాయి మనం నేను అడిగిన మనం డిస్కస్. క్వశ్చన్లకి. ఫస్ట్ వీళ్ళకి ఫస్ట్ బేసిక్ పాయింట్ అసలు బయర్స్ పొటెన్షియల్. కరెక్ట్ సార్, అవునండి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ సో మోర్ అబౌట్ బయర్ పొటెన్షియల్ ఎంత ఉందో చూడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి. రీటార్గెటింగ్ గురించి నేను ఇంకా ఎక్కువ ఆ, అడగాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. తప్పకుండా సార్, రీటార్గెటింగ్ కూడా మనం చెప్తాను నేను. Yeah. ఇది మీకు కూడా తెలుసు బట్ మన వాళ్ళకి తెలియాలని చూద్దాం చెప్పండి మనం చెప్పండి, అట్లేం లేదు. యాక్చువల్గా. సార్ ఇక్కడ చూడండి సార్, ఇది హైదరాబాద్ 50 km రేడియస్ ఇచ్చాం మనం అవును, ఎగ్జాంపుల్ కి. ఓకే. ఇది ఇది ఇంట్రెస్ట్ అన్నట్టు కదా, లైక్ పీపుల్ ఆర్ ఓవర్ అదే ఇంట్రెస్ట్. సార్, సో చెప్తాను మీరు సార్ ఇక్కడ ఇక్కడే మనం ఒకటి. ఓకే, ఏజ్ గ్రూప్ ఎంత ఇక్కడ పెట్టుకోవాలంటే బెస్ట్? ఇందులో ప్రస్తుతానికి ఇందులో చూపిద్దాం సార్, అంటే వాళ్ళకి ఎలాబొరేట్ చేసి క్లియర్ గా. ఇందులో పొటెన్షియల్ తెలుసుకోవచ్చా? ఇందులో కూడా తెలుసుకోవచ్చు సార్, ఎందుకంటే ఇంతకు ముందు ఓన్లీ మీరు గూగుల్లో మాత్రమే సెర్చ్ చేసేవాళ్ళు. అవును. ఇక్కడ మీరు చూస్తుంది ఓన్లీ గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళు మాత్రమే. బయట ఇంకా ఇంకా ఉంటుంది సార్ పొటెన్షియల్ ఇంకా. నేను ఇక్కడ రెండు చూపిస్తాను అందుకనే మీకు. ఫస్ట్ గూగుల్లో మీరు అన్నట్టు గూగుల్ కంప్లీట్ చేద్దాం. కీవర్డ్ ప్లానర్ లో చూసినప్పుడు కొంత వస్తుంది, ఇంకా అడ్వాన్స్డ్ గా ఇక్కడ చూడొచ్చు సార్. ఓకే సార్, ఇక్కడ చూడొచ్చు మీరు. దీని పొటెన్షియల్ ఉందో చూడండి సార్, సెర్చెస్ ఇన్ లాస్ట్ 5 30 days. lakhs మీరే అంటే చూడండి. రియల్ ఎస్టేట్ ఇది Yeah. చాలా చాలా బ్రాడ్ కీవర్డ్, జనరిక్ కీవర్డ్. బట్ అదే అర్థమైంది. బట్ 5 లక్షలు అంటే ఏదేమైనా 5 లక్షలు అయితే ఉన్నారు, గుడ్. 5 లక్షల్లో కనీసం 2 లక్షల మంది అయితే బయర్స్ ఉంటారు కదా సార్, అది పాయింట్. అంటే రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్. ఓకే, రియల్ ల్యాండ్ ఫర్ సేల్. సరే, ల్యాండ్ ఫర్ సేల్ ఇది స్పెసిఫిక్. దట్స్ ద పాయింట్ నేను చెప్పబోతున్నారు. అంటే హ్యూజ్ పొటెన్షియల్ ఉంటుంది సార్. ఇది మంత్లీ సెర్చెస్ మీరు చూస్తే అర్థమైందండి, ఇది మంత్లీ. సో లాస్ట్ 30 days, ఇన్ లాస్ట్ 30 days కొన్ని ఓన్లీ బయర్స్ తీసుకున్నాను సార్. సెర్చెస్ ఇన్ 2,46,000. వీళ్ళు ఎన్ఆర్ఐస్ అవ్వచ్చు, అబ్రాడ్ నుంచి సెర్చ్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఓవరాల్ ఇండియా నుంచి. అంటే ఎన్ఆర్ఐస్ సెర్చ్ చేస్తున్నా ఇందులో కౌంట్ అవుతుంది సార్. ఓకే, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది, లేకపోతే ఆల్ ఓవర్ ద వరల్డ్. హైదరాబాద్ లో సెర్చ్ చేయాలనుకునే వాళ్ళు మెయిన్. ఓకే హైదరాబాద్ లో. ఓకే, అంటే ఇంకా మెయిన్. ఓకే, ఓకే, ఇట్స్ సజెస్టింగ్ యూ టు ఇంక్లూడ్ దిస్. ఓకే, అంటే ఇవి చాలా ఉంటాయి సార్, నేను కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇంకా క్లియర్ గా. ఎనీవే, ఏదైనా ఒకటైతే 2 లక్షలు అయితే మినిమం పొటెన్షియల్ ఉంటుంది సార్. మీకు ఇంతకు ముందు ఒక్కొక్క కీవర్డ్ కదా సార్, ఇప్పుడు అన్ని కీవర్డ్ అర్థమైంది. డేటా క్లియర్ గా చెప్పింది మీకు, 10,000 వరకు ఉందండి. అది ఓన్లీ ఓపెన్ ప్లాట్, అది పర్టికులర్ గా ఒక కీవర్డ్ కి. మనం అలాంటి చాలా 700 కీవర్డ్స్ ఉన్నాయి సార్. అన్ని కలిపితే పొటెన్షియల్ సెర్చెస్ ఎన్ని ఉన్నాయి సార్? దగ్గర 2 lakhs. ఇది ఓన్లీ గూగుల్ ద్వారా సార్, ఇది ఓన్లీ గూగుల్ ద్వారా. సో మనం ఫేస్బుక్ లో కూడా చూస్తే పొటెన్షియల్ అర్థం చేసుకోవడానికి నియర్లీ ఇప్పుడు హైదరాబాద్ లో 50 km రేడియస్ అంటే ఎంతమంది పీపుల్ ఉన్నారు సార్? ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో వారు ఇంట్రెస్ట్ లో పెట్టినట్టున్నారు కింద. మేబీ ఇంట్రెస్ట్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అదే అంత తక్కువ మంది ఉన్నారు అనుకుంటున్నాను సార్. ఓకే, పెరుగుతుంది ఇప్పుడు. ఇందులో కొంత చేయించవచ్చు సార్ మనం యాక్చువల్లీ, బట్ ఇప్పుడు కూడా తక్కువ చూపిస్తుంది, ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. అంటే మేబీ ఓన్లీ ఫేస్బుక్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం
అనుకుంటా ఎక్కువనే వీళ్ళు. ఉంటారులే 5 ఇంకా లక్షలు ఎక్కువనే ఉంటారులే. ఇప్పుడు ఇది 58 lakhs to 68 lakhs సార్. ఇంకా ఆ, ఎక్కువ ఉంటారు. 1 crore దాకా ఉంది మన పొటెన్షియల్. మీరు చూద్దాం హైదరాబాద్ ఉంటారులే ఉంటారు జస్ట్ ఉంటారు. పాపులేషన్ లే హైదరాబాద్ పాపులేషనే 1.5 కోటి పైన దాటింది. 1.5 పైన కదా సార్. చూద్దాం సార్ ಎಷ್ಟು. ఉంది సో 98 అదే ల్యాక్ సార్ అరౌండ్ అండ్ 98 lakhs 1 crore సార్. ఈజీ 1 crore పైన ఉంటారు సార్. ఎనీవే ఇక్కడ అందులో సోషల్ మీడియా ఇచ్చేస్తున్న వాళ్ళు అనుకుంటాను అరౌండ్ 60 lakhs. ఓకే సార్, 60 lakhs పీపుల్ ఉన్నారు. ఈ 60 lakhs పీపుల్ లో మనకు కావాల్సింది ఎవరు సార్? ప్రాపర్టీ కొనాలని చూస్తున్న వాళ్ళు, ప్రాపర్టీ ఫైండర్. ఇది ప్యూర్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో. అందువల్ల ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కూడా నడిపించాలి, కానీ ప్రాపర్ వేలో అడ్వాన్స్డ్ గా జంక్ వచ్చింది. ఇప్పుడు చూడండి సార్, మారిపోయింది. జస్ట్ 15 lakhs పీపుల్ ఉన్నారు. అవును ప్రాపర్టీ ఇన్వెస్టింగ్ ఇలా కొనిద్దాం, లేదా ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ అంటే అపార్ట్మెంట్స్ కాకుండా ఓన్లీ. ఓకే సార్, నేను ఫేస్బుక్లో యాడ్స్ లాంచ్ చేసినప్పుడు మీరు బ్రాడ్గా వెళ్తారా లేకపోతే స్పెసిఫిక్ టార్గెట్కి వెళ్తారా? చాలా నేరో టార్గెటింగ్ వెళ్ళాలి సార్. డీటెయిల్ టార్గెటింగ్, చాలా టెక్నిక్స్ ఉపయోగించాలి, లేకపోతే అంత ప్రాపర్ లీడ్స్ రావు ఎప్పుడు కూడా. సో పొటెన్షియల్ అంటే ఓవరాల్ గా అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ఓపెన్ ప్లాట్స్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, అన్ని Potential, ప్రాపర్టీ రిలేటెడ్ సెర్చ్ 2 ఎంత లక్షలు ఉందంటే పొటెన్షియల్ 20 lakhs దాకా 20 ఉన్నారు 2 lakhs పర్ ఇయర్. పర్ మంత్ అది 2,21,000 సారీ 2 lakhs ఇదైతే మంత్ సార్. అయితే ఓకే గుడ్. సరే మంత్లీగా తీసుకుందాం. 2,21,700 సార్. ఎనీవే 2 lakhs సార్. అంటే అంటే ఇప్పుడు ఓన్లీ ప్రాపర్టీ ఫేస్బుక్ తోని గూగుల్ తోని కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ నేను స్టార్ట్ చేయడానికి? సార్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తో స్టార్ట్ చేయాలి సార్. తక్కువ బడ్జెట్ లో వాళ్ళకి సేల్ అయిపోతుంది. ఇప్పుడు గూగుల్ నేను యాడ్స్ అనేది అంటే ఎక్స్పెన్సివ్. ఇది లాంచ్ చేసి ఏంటంటే జంక్ లీడ్స్ చాలా వస్తూ ఉంటారు కదా. అంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా సార్. రెండు చేయాలి. మన సజెషన్ ఏంటంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేయాలి, ఇంకా గూగుల్ యాడ్స్ అన్ని చేయాలి. గూగుల్ సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, స్మార్ట్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ అన్ని రన్ చేయాలి సైమల్టేనియస్ గా యాక్చువల్ గా అయితే. ఓకేనా సార్. చాలా మంది ఏంటంటే ఓన్లీ ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం, ఓన్లీ ఫేస్బుక్ ఫేస్బుక్ ఏం యాడ్స్ చేస్తారంటే నడిపించడం లీడ్ ఫామ్ ఉంటుంది, లీడ్ ఫామ్ కి సరిపోదు సార్, సరిపోదు. చూపెడతారు. చేస్తే ఏం లేదు, మేము కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లమే అని ఫోన్లు చేస్తారు. వాళ్ళు మీరు ఎట్లా అమ్ముతున్నారు తెలుసుకుంటారు. ఫేస్బుక్ లో ఎక్కువ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు సార్ యాక్చువల్గా. అలా అని మనం నేరో చేయొచ్చు, అంటే వాళ్ళని ఎక్స్క్లూడ్ కూడా చేయొచ్చు. ఎంత ఎక్స్క్లూడ్ చేసినా కొంత మీకు జంక్ లీడ్ వస్తాయి, అది తప్పదు యాక్చువల్గా. సో నేను చెప్పబోయేది ఏంటంటే జస్ట్ ఓన్లీ లీడ్ ఫామ్ యాడ్ నడిపిస్తే సరిపోదు సార్. ఫస్ట్ అదే చెప్తాను, ఫౌండేషన్ అయిపోవాలి సార్. ఫౌండేషన్ అయిపోయాక ఆప్టిమైజేషన్ టైంలో బ్రాండ్ అవేర్నెస్ యాడ్ రన్ చేయాలి. తర్వాత బేసికల్లీ వ్యూస్ చాలా వస్తాయి, లీడ్స్ రావు. అదే చెప్తాను, అది ఆప్టిమైజింగ్ కి అంతే ఆప్టిమైజింగ్ కి ఇవ్వాలి. ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంటుంది. అదే ఓవరాల్ గా ఎన్ని యాడ్స్ చేయాలి వాళ్ళు ఫేస్బుక్ లో కూడా. ఎస్ సార్, ఫేస్బుక్ లో కూడా, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అవేర్నెస్ యాడ్స్, వాట్సాప్ లీడ్స్ అండ్ లీడ్ ఫామ్ యాడ్స్, ఈ మూడు సైమల్టేనియస్ గా రన్ చేస్తూ అందులో కూడా ఏబీ టెస్టింగ్ అండ్ రీటార్గెటింగ్ యాడ్స్ కూడా లాంచ్ చేయాలి సార్ 3rd వీక్ నుంచి. ఇది ఇంత హ్యూజ్ గా ఉపయోగించాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా. ఏదో మహా అయితే వీళ్ళు ఒక్క యాడే రన్ చేస్తారు కదా. అవును, చాలా ఒకటే రన్ చేస్తారు. ఇప్పుడు నేను అవేర్నెస్ యాడ్స్ లాంచ్ చేసినాక ఆ అవేర్నెస్ వచ్చిన వాళ్ళకి రీటార్గెట్ చేయాలా లేకపోతే అవేర్నెస్ నుంచి ఏం చేయను అంటది? ఇప్పుడు నేను సిస్టమాటిక్ గా చెప్తాను చూడండి సార్. నిన్న డెమోలో ఇచ్చాను, సో అది ఇంకా ఉంది డేటా, నేను చూపిస్తాను. ఒక్కొక్కటి పాయింట్ వైజ్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం. సార్ ఇది 10 lakhs పర్ ఇయర్ సార్ పొటెన్షియల్ ఇన్ హైదరాబాద్ లో. పర్ ఇయర్ కి ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేయాలని బయర్స్ పొటెన్షియల్ 10 lakhs. టోటల్ 1 crore పీపుల్ ఉంటే హైదరాబాద్ లో 10 lakhs పీపుల్ వరకు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలని ఉంటారు. ఇదే కాకుండా మనకి ఏపీలో పెద్ద పెద్ద సిటీస్ నుంచి, తెలంగాణలో కూడా వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఇలాంటి సిటీస్ నుంచి ఎన్ఆర్ఐస్, అబ్రాడ్ వాళ్ళు కాకుండా ఇంకా. సో ఏదేమైనా 10 లక్షల పొటెన్షియల్ ఉంటుంది సార్. 10 లక్షల మంది బయర్స్ ఉంటారు. వీళ్ళు ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, ల్యాండ్స్ అన్ని కలిపి. ఓకేనా సార్. మంత్లీ 5,000 నుంచి 10,000 అనుకుందాం మనం. ఓకేనా సార్. ఓన్లీ హైదరాబాద్ లో 5,000 నుంచి 10,000 బయర్స్ అంటే చాలా తక్కువ, బట్ ఉంటారు, అంతమంది పొటెన్షియల్ అయితే ఉంటారు. అది ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ కి. క్లియర్ గా మీరు అపార్ట్మెంట్స్ చూడండి, అపార్ట్మెంట్స్ కూడా అంత పొటెన్షియల్ ఉంటుంది. 5,000 నుంచి 10,000 మంది అనేది చాలా సింపుల్ పొటెన్షియల్ సార్. ఖచ్చితంగా ఉంటారు హైదరాబాద్ లో.
అది మీరు ఓపెన్ ప్లాట్ తీసుకున్నా, విల్లా కొనుక్కుంటారు. బట్ అపార్ట్మెంట్స్ తీసుకున్నా, ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నా మీకు కనీసం 5,000 నుంచి 10,000 మంది బయర్స్ సెర్చ్ చేస్తుంటారు ఆన్లైన్ లో. ఫామ్ ల్యాండ్స్ కానీ విల్లాస్ కానీ ఒక 2,000 నుంచి 5,000 మంది ఉంటారు పర్ మంత్. ఓకే సార్. సో ఇందులో క్వాలిటీ లీడ్స్ ఎలా ఎక్వైర్ చేయాలనేది మెయిన్ పాయింట్ సార్. క్వాలిటీ లీడ్స్ ఎక్వైర్ చేయాలంటే ఫౌండేషన్ ఉంటుంది సార్ ఫస్ట్. సో ఫౌండేషన్ తో స్టార్ట్ చేస్తారు వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే 5,000 10,000 మంది, ఎందుకంటే మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం 1 crore పీపుల్ ఉన్నారు. 1 crore పీపుల్ కి మనం యాడ్ సర్వ్ చేయడం వల్ల మనకు నష్టం ఏంటంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, మనీ వేస్ట్, అన్నెసెసరీ ఎంక్వైరీస్, జంక్, ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ జంక్. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఆల్రెడీ పొటెన్షియల్ తెలిసింది. ఈ 1 crore పీపుల్ లో మంత్లీ 5,000 మంది నుంచి 10,000 మంది బయర్స్ ఉన్నారు. వాళ్ళకే మనం యాడ్ ఎలా సర్వ్ చేస్తే మనకి బెటర్ వేలో రిజల్ట్ వస్తాయి. వాళ్ళకి సర్వ్ చేస్తే చాలు కదా సార్ యాడ్ అని. అప్పుడేమవుతుంది? మన మనీ వేస్టేజ్ తగ్గుతుంది, టైం వేస్టేజ్ తగ్గుతుంది. ప్రాపర్ అంటే కార్ కొనాలంటే కార్ కొనే బయర్స్ మనకు కాల్ చేస్తారు. ఇప్పుడు అలాగే ఓపెన్ ప్లాట్ గురించి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళే టార్గెటింగ్ ఆడియన్స్ మనకు కాల్ చేస్తారు. అంటే ప్రాపర్ ఎంక్వైరీస్ మేజర్ గా వస్తాయి కాబట్టి మనకి సేల్స్ క్లోజ్ అవడానికి స్పీడ్ గా, టైం వేస్ట్ అవ్వదు, మనీ కూడా వేస్ట్ అవ్వదు, సేల్స్ తొందరగా క్లోజ్ అవుతాయి సార్. అది ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే మేజర్ గా బూస్ట్ పోస్ట్ చేస్తారు, లేదంటే యూట్యూబ్ లో చూసి వాళ్ళే క్యాంపెయిన్స్ లాంచ్ చేసేసుకుంటారు, లేదంటే బయట జస్ట్ బేసిక్ డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు. వాళ్ళు అప్పుడే కోర్స్ 1 month 2 months కోర్స్ చేసి వచ్చేసి లీడ్స్ ఇస్తామంటారు. వాళ్ళకి తెలియదు పాపం, వీళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు. లేదంటే ఒక 5,000 10,000 రన్ చేస్తారు స్టార్టింగ్, చూసి రిజల్ట్ రావట్లేదని ఆపేస్తారు. ఇట్లా చాలా మిస్టేక్ జరుగుతున్నాయి. అలా కాదు, సిస్టమేటిక్ గా ఎలా వెళ్తే వీళ్ళకి ఎవ్రీ మంత్ సేల్ అవుతుందంటే మనం మెయిన్ గా ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందే మొత్తం అన్నెసెసరీ పీపుల్ కి యాడ్ సర్వ్ అవ్వకుండా పర్టికులర్ గా పొటెన్షియల్ ఏదైతే ఉందో ఆ 5,000 నుంచి 10,000 మంది ఎవ్రీ మంత్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకే మన యాడ్ మనం సర్వ్ చేయాలి ఫస్ట్. చూపెట్టాలి. బట్ సర్వ్ చేయాలన్నప్పుడు అది ఫస్ట్ వే సార్. అది డైరెక్ట్ ఒకేసారి ప్రమోషన్ ఇవాళ నేను మొదలు పెట్టేస్తున్నానని రేపటి నుంచే మీరు యాడ్ ప్రమోషన్ స్టార్ట్ చేయకూడదు సార్. ఫస్ట్ ఫౌండేషన్ లో ఏమొస్తుంది? ఫౌండేషన్ లో మీరు ఇవన్నీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఫస్ట్ చాలా మంది ఏం చేస్తుంటారు మీకు చెప్పాను కదా, పర్సనల్ బిజినెస్ ఫేస్బుక్ సపరేట్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ సపరేట్ గా ఉండాలి, యూట్యూబ్ ఛానల్ సపరేట్ ఉండాలి, గూగుల్ యాడ్ అకౌంట్, మెటా యాడ్స్ మేనేజర్, ఇవన్నీ సపరేట్ గా అన్ని రెడీ చేసుకోవాలి సార్. అంటే బిజినెస్ కి సపరేట్ గా రెడీ చేసుకోవాలి కంప్లీట్ గా. వాళ్ళకి 4 ప్రాజెక్టులు డీల్ చేస్తుంటే ఎవ్రీ ప్రాజెక్ట్ కి ఒక్కొక్క బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు 2-3 ఇప్పుడు బిజినెస్ కి వాళ్ళు ఎవరైతే ఛానల్ పార్ట్నర్ వాళ్ళకు కూడా ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ మీద నేను క్రియేట్ చేయాలా లేకపోతే నా పేరు క్రియేట్ చేయాలన్నా? మాక్సిమం ఇండివిజువల్ పర్సన్ పేరు మీద ఉండొద్దు సార్. అంటే ఇప్పుడు నేను ఒక లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ పేరు విమ్రా, అసలు బ్రాండ్ రియల్ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. నేను దానికి ఛానల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే సార్ నేను పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు ఇది పర్సనల్ ప్రొఫైల్ సార్ ఫేస్బుక్. ఇందులో నా బర్త్డే ఫొటోస్, నా ఫ్రెండ్స్ కి సంబంధించినవి నేను పోస్ట్ చేయాలి తప్ప ఇందులో ప్రాపర్టీ పోస్టర్స్ పోస్ట్ చేయకూడదు. సో అందుకని నాకేం కావాలి? సపరేట్ గా ఒక బిజినెస్ పేజ్ కావాలి రియల్ ఎస్టేట్ కోసం. ఓకే. అంటే ఇప్పుడు నేను కూడా ఒక పేజ్ క్రియేట్ చేసి బ్రాండ్ రియల్ అని పెట్టుకోవచ్చా? ఎందుకంటే అది మీ కంపెనీ అంటే సేమ్ పెట్టుకోం కదా సార్, వేరేది పెట్టుకోవాలి. ఓకే, అట్లా ఓకే. రియల్ ఎస్టేట్ కంపెనీస్ అట్లా అయితే ఓకేనా? పెట్టుకొని ఇస్తారా? కొంతమంది ఎలా చేస్తారు, కొంతమంది ఎలా చేయరు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇది బ్రాండ్ రియల్ అనేది నాదే సార్ క్లియర్ గా. ఎందుకంటే ఇప్పుడు వేరే 4-5 కంపెనీలు చేస్తాం, వాళ్ళ కంపెనీ పేరు పెట్టుకోలేదు మనం. ఇప్పుడు నేనే ఒక ఫామ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను ఆల్రెడీ యాక్చువల్గా ఈ బ్రాండ్ రియల్ హైదరాబాద్. ఎందుకంటే బ్రాండ్ డిజిటల్ అని ఆల్రెడీ ఉంది కాబట్టి, సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాబట్టి, సో బ్రాండ్ డిజిటల్ ఉంది కాబట్టి అందుకని జస్ట్ అది యాడ్ చేసాం అంతే. సో ఎనీవే ఇది ఎందుకు చెప్తున్నా అంటే బిజినెస్ కి అయితే ఫస్ట్ సపరేట్ పేజ్ ఉండాలి సార్. ఇలా ఎన్ని పేజెస్ ఉండాలి? మీరు 4 ప్రాజెక్టులు చేస్తే 4 ప్రాజెక్టులకి సపరేట్ గా ఒక్కొక్క బిజినెస్ పేజ్ ఉండాలి సార్. ఫస్ట్ అది క్రియేట్ చేయాలి. అందులో వాట్సాప్ బిజినెస్ యాక్టివేట్ చేయాలి. వాట్సాప్ బిజినెస్ అనేది సపరేట్ గా వాట్సాప్ బిజినెస్ ఉండొచ్చా? అన్నిటికి కలిపి ఒకటే ఉండొచ్చు సార్. బట్ వాట్సాప్ బిజినెస్ ఒకటి ఉండాలి, పర్సనల్ వాట్సాప్ ఉండకుండా వాట్సాప్ బిజినెస్ సపరేట్ గా ఉండాలి. అది పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ సపరేట్ గా ఉండాలి. ఇప్పుడు నాకు బ్రాండ్ డిజిటల్ మార్కెటింగ్ సపరేట్ వాట్సాప్ ఉంటుంది, ఇది రియల్ ఎస్టేట్ కి సపరేట్ ఉంటుంది సార్. అది ఎందుకంటే సపరేట్ చేయాలి, మనం ఎంత సీరియస్ గా తీసుకొని చేస్తే బిజినెస్ కూడా అంత సీరియస్ గా అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బిజినెస్ కి సపరేట్ గా ఉండాలి సార్. ఫేస్బుక్ కే ఫస్ట్ సపరేట్ గా ఉండాలి, ఇన్స్టాగ్రామ్ సపరేట్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ సపరేట్ గా, అన్ని బిజినెస్ సపరేట్ గా ఉండాలి సార్. సో అలాగే ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని ప్రాజెక్ట్స్ కి సపరేట్ ఇండివిజువల్ బిజినెస్ పేజ్ ఉండాలి. ఇప్పుడు అందులో అన్ని ప్రమోట్ చేయొద్దు, అన్ని పోస్టర్స్ పెట్టేసేయద్దు.
ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క సపరేట్ బిజినెస్ పేజ్ ఉండాలి. ఆ పేజ్ లో కూడా మనం ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ అంటే ఇట్లా సిస్టమేటిక్ గా అప్లోడ్ చేయడాన్ని ఆప్టిమైజింగ్ అంటారు. ఓకే. ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ అన్ని ఇచ్చి తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ గా ఎవ్రీడే ఒక్కొక్క పోస్టర్ అప్లోడ్ చేయాలి. ఆ ఫాలోవర్స్ ని లైక్స్ ని పెంచుకోవాలి. ఇలా ఒక 1 వీక్ 10 days చేయాలి సార్. ఇలా దీన్ని ఆప్టిమైజింగ్ అంటాం. ఫౌండేషన్ అంటే జస్ట్ క్రియేట్ చేయడం, అందులో అప్లోడ్ చేయడం. ఆప్టిమైజేషన్ ఏంటంటే కొంచెం కాంటెంట్ క్రియేట్ చేసి ఫిల్ చేయడం. కాంటెంట్, ఎస్ సార్, కాంటెంట్ క్రియేట్ చేయడం, ఫాలోవర్స్ ని పెంచడం, లైక్స్ పెంచడం, ఇలా కనీసం ఒక 1 వీక్ చేస్తే అప్పుడు కొంచెం ఆప్టిమైజ్ అవుతుంది. కాబట్టి తర్వాత అవేర్నెస్ యాడ్స్ రన్ చేయాలి. స్టార్టింగ్ లీడ్ యాడ్స్ రన్ చేయకూడదు సార్. ఫస్ట్ అవేర్నెస్ యాడ్స్ రన్ చేయాలి. అందుకని బ్రాండ్ అవేర్నెస్ యాడ్స్ జస్ట్ 200 or 100. బ్రాండ్ అవేర్నెస్ యాడ్స్ లాంచ్ చేస్తే ఫేస్బుక్ ద్వారా నాకు అవుట్కమ్ ఏంటిది? వాట్ ఇస్ అవుట్కమ్ ఐ గెట్? నో దీనికి మీకు ముందు ఇది ఆప్టిమైజేషన్ కి అండ్ ముందు అవేర్నెస్ కి దీనికి లీడ్స్ రావు మీకు. కానీ రన్ చేయాలి సార్ ఒక 1 వీక్. ఇది వార్మ్ అప్ చేయాలి అకౌంట్ ని. అంతే. ఇప్పుడు ఇది ఎలాగైతే ఆప్టిమైజ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ క్రియేట్ చేసి రేపటి నుంచే ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు. కనీసం ఈ ఫాలోవర్స్ పెంచకుండా, ఇదేమి పోస్టర్స్ అప్లోడ్ చేయకుండా, కంటెంట్ క్రియేట్ చేయకుండా ఇమీడియట్ గా ప్రమోట్, అది కూడా ఎలా అయితే రైట్ కాదో అలాగే డైరెక్ట్ గా మీరు లీడ్ క్యాంపెయిన్స్ రన్ చేయడం కూడా రైట్ వే కాదు సార్. అవేర్నెస్ యాడ్స్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి ఫస్ట్ ఒక 4-5 days కనీసం. అది జస్ట్ 100 or 200 rupees పర్ డే ఇచ్చి, మహా అయితే 1000 కూడా అవుతుంది పర్ మంత్, 2000 కూడా అవుతుంది. బట్ ఇవి ఖచ్చితంగా రన్ చేయాలి. ఆఫ్టర్ 1 వీక్ నెక్స్ట్. కరెక్ట్ సార్. ఈ ఫౌండేషన్ అంతా 1 వీక్ సార్. ఆప్టిమైజేషన్ అంతా 1 వీక్. నాకు చిన్న క్వశ్చన్, స్మాల్ క్వశ్చన్. ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్డ్ అన్నది విషయం, ఎస్ సార్, అది దీనికన్నది ఫర్ వాట్ పర్పస్? ఇది సార్ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే యాడ్స్ మేనేజర్ రెడీ అవ్వాలి. సో ఫేస్బుక్ లో అమౌంట్ టాప్ అప్ చేయాలంటే మనం ఉన్న డెబిట్ కార్డ్ కి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, ఓకే, అర్థమైంది, ట్రాన్సాక్షన్స్ ఉండాలి. అలాగే గూగుల్లో కూడా, గూగుల్లో అయినా మన డెబిట్ కార్డ్ ఉండాలి. అవును కరెక్ట్. అవును సార్, అవును. సో ఇక్కడ మీకు చూపిస్తాను సార్, అబ్రాడ్ నుంచి ఎంతమంది చూస్తున్నారు. అవేర్నెస్ తర్వాత నేను ఏం లాంచ్ చేయాలి? మనం గూగుల్ యాడ్స్ కి. ఎస్ సార్. అవేర్నెస్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫౌండేషన్ ఇవన్నీ రెడీ చేస్తారు. ఫౌండేషన్ ఇవన్నీ ఉంటాయి. ఫౌండేషన్ లోనే ఫేస్బుక్ బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయాలి, వాట్సాప్ బిజినెస్ యాక్టివేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ సపరేట్ గా రెడీ చేయాలి. సో నేను ఎప్పుడైతే అవేర్నెస్ యాడ్స్ రన్ చేస్తానో అప్పుడు నేను టార్గెటింగ్ ఆడియన్స్ బ్రాడ్ వెళ్ళాలా, స్పెసిఫిక్ ఉండాలి? అది కూడా బ్రాడ్ వెళ్ళాలి సార్. మొత్తం హైదరాబాద్ మొత్తం ఇవ్వాలి. అప్పుడు హైదరాబాద్ మొత్తం పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ అని పెట్టాలి రియల్ ఎస్టేట్, లేకపోతే ఎవరైనా? ఏం అవసరం లేదు సార్, జస్ట్ నేను చూపిస్తాను. అవేర్నెస్ యాడ్స్ రన్ చేయాలి, ఆప్టిమైజేషన్ లోనే వస్తుంది. అప్పుడు మనం డైరెక్ట్ గా చూద్దాం ఒకసారి. జస్ట్ లొకేషన్ ఇవ్వడం సార్, లొకేషన్, జెండర్ అండ్ ఏజ్ గ్రూప్, అంతే, ఇంకేమి ఇవ్వకూడదు. ఓకే, అంతే. సింపుల్ గా అలా అవేర్నెస్ యాడ్స్ రన్ చేయాలి. ఈ అవేర్నెస్ అప్పటికి ఆప్టిమైజేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఆప్టిమైజేషన్ కంప్లీట్ అయ్యాక మాత్రమే మనం లీడ్ జనరేషన్ యాడ్స్ రన్ చేయాలి సార్. అందులో కూడా ఇప్పుడు నేను ఇక్కడే ఎన్ని యాడ్స్ రన్ చేయాలి సైమల్టేనియస్ గా. అవేర్నెస్ యాడ్స్ రన్ చేస్తే దాని కాల్ టు యాక్షన్ ఏంటిది, ఏముండాలి మామూలుగా? ఏమి అవసరం లేదు సార్. ఆటోమేటిక్ గా ఓన్లీ వ్యూస్ కనిపిస్తాయి మనకి. కాల్ టు యాక్షన్ ఏమి ఇవ్వద్దు కూడా అప్పుడు అవేర్నెస్ లో. అవేర్నెస్ లో కాల్ టు యాక్షన్ కూడా ఇవ్వకూడదు యాక్చువల్. ఎందుకంటే లీడ్ ఫార్మ్స్ లోనే కాల్ టు యాక్షన్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఇప్పుడు అవేర్నెస్ లో ఇచ్చారు, కానీ బ్రాండ్ అవేర్నెస్ మీనింగ్స్ అందులో మనకి లీడ్స్ రావు. రీచ్ బ్రాండ్ జనాలకు తెలియడం కోసమే మెయిన్. సో అందుకోసమే ఉపయోగించాలి వాటిని. మీకు తెలుసు కదా సార్, అందులో 1000 పెడితే 1 lakh పీపుల్ కూడా రీచ్ అవుతుంది. బట్ లీడ్ ఫార్మ్స్ లో అంత రీచ్ అవుతుంది కదా. 1000 అంటే మన అయితే 5000 పీపుల్ రీచ్ అవుతుంది. స్పెసిఫిక్ గా దీన్ని అందుకనే ఉపయోగించాలి. సరే, ఇక్కడ ఒక టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు లీడ్స్ రావాలంటే ఏమేమి క్యాంపెయిన్ చేయాలి? ఆబ్వియస్లీ వాట్సాప్ లీడ్, అవేర్నెస్ యాడ్ రన్ చేస్తూనే ఉండాలి. అప్పుడు స్పెసిఫిక్ లొకేషన్ కి వాట్సాప్ లీడ్స్, ఫార్మాట్స్, లీడ్ ఫార్మాట్స్, ఏబి టెస్టింగ్. ఏబి టెస్టింగ్ ఏంటి? క్రియేటివ్స్ ఏబి టెస్టింగ్ లేకపోతే? నో సార్, లొకేషన్ వేరియేషన్స్ చాలా తీసుకోవచ్చు అందులో. ఏబి టెస్టింగ్ అండ్ రీటార్గెటింగ్ యాడ్స్, ఓకే, ఇవన్నీ రన్ చేయాలి సార్. ఇవన్నీ రన్ చేయకుండా ఒక్కటే రన్ చేస్తారు మహా అయితే. వాట్సాప్ క్యాంపెయిన్స్ కానీ, లీడ్ ఫార్మ్ యాడ్స్ కానీ రన్ చేయాలి, రీటార్గెటింగ్ యాడ్స్, ఇవన్నీ సైమల్టేనియస్ గా రన్ చేయాలి. ఎస్ సార్. ఇప్పుడు నాకు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు వాట్సాప్ లో కూడా కొన్ని చాట్ బాట్స్ వచ్చినాయి, దట్ కెన్ స్టార్ట్ కన్వర్సేషన్. సో వాట్సాప్ లో ఏంటి అన్నట్టు వాళ్ళకు ఇప్పుడు
మాన్యువల్ గా నేను రిప్లై ఇస్తూ అది కూర్చోవాలనా లేకపోతే మేబీ ఇట్స్ అదేం లేదు అడ్వాన్స్. సార్, అది వాట్సాప్ లో క్యాంపెయినింగ్ అంటారా, అది ఇన్స్టాగ్రామ్ లో బూస్ట్ పోస్ట్ లాగా, ఫేస్బుక్ లో బూస్ట్ పోస్ట్ లాగా, వాట్సాప్ లో కూడా అది ఒక బూస్ట్ పోస్ట్. వాట్సాప్ ఏంది అందుకంటే ఏం లేదు సార్. వాళ్ళు బేసికలీ వాళ్ళు కాంటాక్ట్ అవుతారా మీకు మనతోని? అంటే మీరు అడిగింది నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు వాట్సాప్ యాడ్స్ లాంచ్ చేశాను. కాల్ టు యాక్షన్ వాట్సాప్ వచ్చేసి నా యాడ్స్ అంటే వాట్సాప్ కాంటాక్ట్ అవ్వాలి. అవును సార్, వాట్సాప్ కి లీడ్ వస్తుంది ఆటోమేటిక్ గా. అంతే అది ఎలా కన్వర్సేషన్. వస్తుందో కూడా మీకు చూపిస్తాను. అవును సార్, అవును, నేను డైరెక్ట్ గా లైవ్ చూపిస్తాను, నాకు సేల్ అయింది కూడా చూపిస్తాను. అలా నేను ఇంకేమీ చేయలేదు వాట్సాప్ త్రోనే. అంటే నేను ఇంత ముందు చెప్పిన టాపిక్ ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెటా గ్రూప్ అని తెలుసు కదా. అవును మెటా అవును. వాళ్ళు ఆబ్వియస్లీ అన్నిట్లో బూస్ట్ పోస్ట్ ఆప్షన్ ఇచ్చారు, ఫేస్బుక్ లో, అది ఇన్స్టాగ్రామ్ లో. డబ్బులు అది దుబ్బది. వేస్ట్. అంతే సార్, 100% రైట్ అది. పేరు ఈయన అనుకో. ఓకే, ఇంకా క్లయింట్స్ ఉన్నారు, చూపిస్తాను. ఇదేంటంటే మనకు లేటెస్ట్ గా 2 ప్లాట్స్ సేల్ అయినాయి కదా సార్, అవి ఓ అదను కొన్నదే వాట్సాప్ 100% తోనా? వాట్సాప్ ఓ లీడ్స్ త్రూ. నైస్. అవును సార్. ఓకే. అంటే మనం అన్ని క్యాంపెయిన్ చేస్తాం, లీడ్ ఫామ్ క్యాంపెయిన్స్, వాట్సాప్. అప్పుడు ఎలా వస్తుంది మనకి, ఆబ్వియస్లీ చూపిస్తాను అది కూడా. ఏం ఫోన్ కాల్ లేదు, ఏం లేదు, చాటింగ్ లోనే అయిపోయిందా మొత్తం? అంటే ఫోన్ కాల్ కూడా ఉంటుంది, బట్ మేజర్ గా వాట్సాప్ త్రూ ముందు మనకు లీడ్ వస్తుంది, తర్వాత మనం నచ్చేది చేస్తాం, ఫాలో అప్ చేస్తాం, మాట్లాడతారు. ఫస్ట్ అయితే ఎక్కువ కాల్ చేసి చేయకుండా దాదాపు వాట్సాప్ లోనే ఎక్కువ. ఓకే, అయిపోయింది, జస్ట్ సెకండ్. అంటే మీరు చూడొచ్చు, ఇది అంత ఇంత కన్వర్సేషన్ జరిగాక అంతకన్నా ఆయన అవునవును. తీసుకున్నారు. అంటే వాట్సాప్ లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటారు ఎప్పుడైనా మాట్లాడడం కంటే కూడా. ఇప్పుడు అందరూ అంతే కదా సార్. అప్పట్లో ఈమెయిల్ మార్కెటింగ్ జరిగేది, అప్పుడు ఐటీ పీపుల్ అందరూ ఫోన్ లో మాట్లాడడం కంటే ఈమెయిల్ త్రూ ఈమెయిల్ మార్కెట్, అవును, మాట్లాడడం ఈమెయిల్ తో మాట్లాడుకునేది, అప్పుడు అవును. అప్పుడు అంతా ఈమెయిల్ మార్కెటింగ్ బాగా జరిగేది. ఇప్పుడు ఓకే వాట్సాప్, ఆబ్వియస్లీ అప్పుడు అందరికి యూజర్ ఫ్రెండ్లీ వాట్సాప్. ఓకే. ఓకే. వచ్చేసింది, జస్ట్ సెకండ్. ఫోన్ లో అయితే ఇంకొంచెం స్పీడ్ వచ్చేది. అర్థమైంది. సో బేసికల్గా దే విల్ ఆస్క్ లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. మీరు చూసారు కదా సార్, ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, ఎంత ఎంత జరిగింది నా షర్ట్. ఇదిగోండి సార్, ఇది ఇక్కడ మీ హెడ్, ఇది పోస్టర్. నేను ఓకే. చూపిస్తాను. ఓకే. ఓకే, అచ్చా, ఇదిగోండి సార్, ఇది పోస్టర్. ఓ ఇది మనం నేను అప్పుడు మాట్లాడుకునేది, చెప్పాను మీకు. అమ్మ అమ్మ. వెరీ గుడ్. కరెక్ట్ సార్. సో ఇది సార్ వాళ్ళ కిడ్ కోసమే అతను ఈ పోస్టర్ కి అట్రాక్ట్ అయ్యి మనకి లీడ్ ఇచ్చాడు ఫస్ట్. సో లీడ్ అమేజింగ్. ఇలా వచ్చింది సార్, అక్కడ ఆయన క్లిక్ చేయగానే జస్ట్ ఇక్కడ మనం హెడ్డింగ్ లోనే పెట్టాం, బ్యాంక్ లోన్ అవైలబుల్ సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ ఇలా వచ్చిన దగ్గర నుంచి హాయ్ అండి, ఇంకా ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టాం. ఆయన ముందు ఏం చేశాను సార్, నేను జస్ట్ కొన్ని ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్ బ్రోచర్స్ విత్ ఒరిజినల్ వీడియోస్ పెట్టాను సార్. సో మీకు ఇక్కడ తర్వాత పోస్టర్లో ఏది స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అని ఏం చెప్పలేదు? లేదు లేదు, అందులో పర్టికులర్ గా 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. అందులో అచ్చా, గాట్ ఇట్. కరోజల్ యాడ్ రన్ చేసాం, కరోజల్ యాడ్ పర్టికులర్ గా రన్ చేసాం. అలాగే ఇంకో క్లయింట్ ఉన్నారు, ఈయన తీసుకోబోతున్నారు. ఇట్లా ఎగ్జాంపుల్ ఏదైనా వీళ్ళందరూ వాట్సాప్ సార్, చాలా లీడ్స్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే, అర్థమైంది ఇవన్నీ మీకు అర్థమైంది చూపిస్తే. అర్థమైంది.